నమస్తే వశిష్ఠ శర్మ గారు. నమస్తే. వెల్కమ్ టు మెయిన్ ఫేమస్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మీ ఈ కెరీర్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు మ్యూజికల్ స్టార్ట్ కెరీర్ చేశారు? మా మ్యూజికల్ కెరీర్ అనేది 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిందండి. ఫ్రమ్ ద 5 ఇయర్స్ ఐ హావ్ బీన్ ఏ సింగర్. ఓ బేసిక్గా మీరు సింగర్. ఐఎమ్ సింగర్. సో అచ్చా. అండ్ తర్వాత నా ఈ సెకండ్ ఇయర్ ఈ బీడిఎస్ సెకండ్ ఇయర్లో డ్యూరింగ్ ద లాక్డౌన్ టైమ్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫ్లూట్. ఓకే, ఫ్లూట్ నేర్చుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? కృష్ణుడి పైన అపారమైన భక్తి నమ్మకాలతో నేను అలా భక్తి పరవశంలో ఉంటుండేది. సో కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుంటాడు కాబట్టి మీరు కూడా అలా ఫ్లూట్ పట్టేద్దామనా? సో అలా అమ్మగారు ఒక ఫ్లూట్ కొనిచ్చారు చిన్నది, పిల్లోడు కదా ఆడుకుంటాడని చెప్పేసి. సో అది కాస్త 15 డేస్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది అదే ఫ్లూట్ పైన. ఓన్గా ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ అలా అనర్గళంగా వస్తూనే ఉందండి. ఏ సాంగ్ కొడితే ఆ సాంగ్ అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు అన్ని సాంగ్స్ ప్లే చేయగలుగుతారా? ఈ సాంగ్ అయినా ప్లే చేయగలనండి. నాకు చూస్తుంటేనైతే చాలా ఫ్లూట్స్ కనిపిస్తున్నాయి. మ్మ్. నాకు అనిపిస్తుంది అనమాట, జనరల్గా ఫ్లూట్ అంటే మనం ఓకే ఒక ఫ్లూట్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని ప్లే చేస్తారు అని తెలుసు. Yeah. మీ దగ్గర చూస్తే చాలా ఫ్లూట్స్ కనిపిస్తున్నాయి. సో ఫ్లూట్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయా? చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. Okay. లోవర్ ఆక్టివ్, మిడిల్ ఆక్టివ్, హైయర్ ఆక్టివ్ 3 ఆక్టివ్స్ అని ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఆక్టివ్లో చాలా స్కేల్స్ ఉంటాయి. టోటల్ కలిపి 24 ఉంటాయండి. ఓకే, సో మీరు అన్ని ప్లే చేయగలుగుతారు. అన్ని ప్లే చేయగలండి. ఇప్పటివరకు ఎలాంటి సాంగ్స్ ట్రై చేశారు మీరు? ఇప్పటివరకు క్లాసిక్, ఈ సాంగ్ ట్రై చేయాలి, ఈ సాంగ్ ట్రై చేయకూడదు, ఇది ఫోక్, ఇది మాస్, ఇది క్లాసీ, ఇది మెలోడీ ఇలాంటివి ఏం లేవండి. అంటే జనరల్గా మనం చూస్తేనైతే ఫ్లూట్స్ ఫ్లూట్స్ మెలోడీ ఫ్లూట్స్ ఆర్ సాంగ్ అలా ప్లే ఫ్లూట్స్ ఆర్ చేయడానికి. డిజైన్డ్ ఫర్ మెలోడీ అని అందరు అంటుంటారు. బట్ దే ఆర్ ఆల్సో డిజైన్డ్ ఫర్ ఫోక్ అండ్ మాస్ సాంగ్స్కి కూడా అని నేను అంటాను. సో మీరు అంత స్ట్రాంగ్గా మాస్ సాంగ్స్ కూడా అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి మాస్ సాంగ్ ప్లే చేస్తే మేము వినాలని ఉంది మాకు. ఫర్ షూర్.